హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగుకు సంబంధించి సామెతలు, జాతీయాలు చూడండి. జాతీయాలు అయితే ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ నుంచి తీసుకున్నాం. 4థ్, 5థ్, 6థ్, 7థ్, 8థ్ ఇలా. నెక్స్ట్ పొడుపు కథలు అలాగే చమత్కార పద్యాలు కూడా. చమత్కార పద్యాలు కూడా పొడుపు కథకు సంబంధించినవే అనమాట. ఇవి కూడా 6థ్, 8థ్‌లో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్లాస్‌లో పొడుపు కథలు ఉన్నాయి. అది పొడుపు విడుపు పాఠంలో ఉన్నాయి. తర్వాత చమత్కార పద్యాలు అనేటటువంటివి 6థ్‌లో ఉన్నాయి. చూడండి ఇక్కడ పద్యాత్మక పొడుపు కథలు అని చెప్పేసి 8థ్ క్లాస్‌లో ఉన్నాయి. పద్యాత్మక పొడుపు కథలు అని. 8థ్ ఆర్ 7థ్ 8థ్ క్లాస్‌లో ఉన్నట్లున్నాయి. నెక్స్ట్ మనకి 8థ్ క్లాస్‌కి వచ్చేసరికి చమత్కార పద్యాలు ఒకటి ఉన్నాయి. ప్రతి పాఠం వెనక మనకి 6థ్ క్లాస్‌కి వచ్చేసరికి చమత్కార పద్యాలు ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయంటే ఒక 6 చమత్కార పద్యాలు ఉన్నాయి 6థ్ క్లాస్‌లో. నెక్స్ట్ 7థ్‌కి వచ్చేసరికి చమత్కార పద్యాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక 5 ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాము. అంటే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, చమత్కార పద్యాలు ఇవన్నీ కూడా ఒకే వీడియోలో చూసేద్దాం. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమేనండి. నేను అదర్స్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు. మీకు టెట్కి ఇప్పుడు అదర్స్ అన్నీ చదువుకుంటే 100 అవుతుందన్నమాట. అదర్స్ కావాలంటే మళ్ళీ మన డిఎస్సి ఎగ్జామ్కి చదువుకుందాం. ఇప్పుడు టెట్ వరకే చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ సామెతలు. అసలు సామెతలు అంటే ఏంటి? సామెతలు అంటే దానికి మారుపేర్లు ఏంటంటే నానుడి, వాడుకగా అనేటటువంటి మాట. నానుడి, వాడుకగా అనే మాట. మనకి సామెత అంటే ఏమిటి అనేది మాత్రం మనకి ఎక్కడ ప్రస్తావించలేదు. దానికి మారుపేర్లే ఇచ్చారు. నానుడి, వాడుకగా అనే మాట అనేటటువంటివి సామెతకి చెందినవన్నమాట. ఇక్కడ ఫస్ట్ సామెత చూడండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. ఇదొకటి. నెక్స్ట్ వన్, రోట్లో తలదూర్చి రోకల పోటీకి వెరచినట్లు. రోట్లో తలదూర్చి రోకల పోటీకి వెరచినట్లు. ఇదొక సామెత. నెక్స్ట్ వన్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్టు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అలాగే కాకి పిల్ల కాకికి ముద్దు. నెక్స్ట్ వన్ చూడండి, ఇవన్నీ కూడా సామెతలు. అంటే చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి ఎక్కువేం లేవు, ఒక 11 ఉన్నాయంతే. మొక్కై వంగనిది రానై వంగున. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు. ఇది మనకి 8థ్ క్లాస్లోని ఆతిథ్యం. వెతకబోయిన తీగ అని చెప్పేసి మనకి ఒక ఇది ఉంటుంది, పాఠాంతాంశం అందులో ఉంటుంది ఇది సామెత. రోహిణి కార్తీక్ రోళ్ళు పగులుతాయి. మనకి ఇది ఎక్కువ టెట్లో ఇచ్చారండి. కాకి పిల్ల కాకి ముద్దు కూడా ఇచ్చారు. కుక్క కాటికి చెప్పు దెబ్బ కూడా వచ్చింది. రోడ్లో తలదూర్చి రోకల పోటుకు వెరచినట్లు ఇది కూడా ఇచ్చారు. చూడండి, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారంట. రోడ్లో తలదూర్చి రోకల పోటుకు వెరచినట్లు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. కుక్క కాటికి చెప్పు దెబ్బ. కాకి పిల్ల కాకికి ముద్దు. మొక్కై వంగనిది మ్రానై వంగున. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. వెదగపోయిన తీగ కాలికి తగిలినట్లు. రోహిణి కార్తీక రోళ్ళు పగులుతాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం జాతీయాలు ఒకసారి చూసేద్దాం. జాతీయాలు అంటే తెలుగు పలుకుబడులు. జాతీయాలు అంటే ఏంటంటే తెలుగు పలుకుబడులు. అంటే మనకి విశేష అర్థాన్ని ఇచ్చేవి కూడా జాతీయాలే. విశేష అర్థాన్ని ఇచ్చే వాటినే జాతీయం అంటారని చెప్పి మనకి 8థ్ క్లాస్లో ఈ నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక భాష ఒక జాతికి సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే, ఒక భాష ఒక జాతికి సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులనే జాతీయాలంటారు అని మనకి 8థ్ క్లాస్లో ప్రస్తావించారు. మనకి 3rd, 4th, 5thలో ఉన్న మనకి ఎలా ఇచ్చారంటే అవి విశేష అర్థాన్ని ఈ క్రింది పదాల యొక్క విశేష అర్థాలని రాయండి అని ఇచ్చాడు. విశేష అర్థాలని రాసి సొంత వాక్యం రాయండి అని ఇచ్చారు. అవి ఏమనుకున్నారు? అవి జాతీయాలే. మీకు అక్కడ ఎక్కడ జాతీయం అని తెలియకపోవడం వల్ల మీకు జాతీయాలని తెలియదు. అర్థమైందండి. 3rd, 4th, 5thలో మనకి వీటి యొక్క విశేష అర్థాలని రాసి సొంత వాక్యాలు రాయండి అన్నారు. అంటే విశేష అర్థాలు అన్నారు కానీ మీకు తెలియదు. కానీ ఒక దగ్గర మెన్షన్ చేశారు మనకి. ఎక్కడంటే చూడండి, ఇక్కడ అన్యం పుణ్యం కల్లా కపటమే ఇవన్నీ కదండి 4th or 5thలో కానీ ఒక దగ్గర మనకు మెన్షన్ చేశారు. విశేష అర్థాన్ని ఇచ్చే వాటినే జాతీయాలంటారని మనకు మెన్షన్ చేశారనమాట. అప్పుడు ఇవన్నీ ఇచ్చారు. ఆబాలగోపాలం తర్వాత ఒకటి ఉంటుంది పిచ్చాపాటి అని. ఇవన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. అప్పుడు నాకు అర్థమైంది. నాకు కూడా ముందు తెలుసులండి. అంటే విశేషార్థాన్ని ఇచ్చేటటువంటి అన్నీ కూడా జాతీయాలే అని. సో అంతకుముందు అప్పుడు క్లాస్కి మనం ఒకసారి వెళ్ళాలి. అప్పుడు చూడండి, రిపీటెడ్గా వస్తున్నటువంటి టెట్ బిట్లో ఉన్నది మనకి కన్నుల పండుగ అని.
నెక్స్ట్ 3 నాళ్ళ తిరునాళ్ళు, ఏడాదికి ఓసారి. ఇటు యొక్క మీనింగ్లు మనకు తెలుసు. వినువీధి అంటే ఆకాశ వీధి. నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం. మీనింగ్స్ కూడా తెలుసుకోండి. నోట్లో మట్టి కొట్టడానికి అంటే అన్యాయం చేయడానికి వాడేటటువంటి జాతీయం ఏది అని అంటారు. లేదా పలుకుబడి ఏది, లేదా విశేష అర్థం ఏది, విశేష అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది. పలుకుబడులన్నా జాతీయమన్నా విశేష అర్థమన్నా జాతీయాలనే విషయం మీకు తెలియాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మట్టిలో కలిసిపోవడం అంటే మరణించడం. తలపండిన అంటే బాగా అనుభవం ఉన్న. తలవంపులు అంటే అవమానం. నెక్స్ట్ వన్ తలలో నాలుక. నాకు తలలో నాలుక వంటి వాడు అంటే మంచి మిక్కిలే అనకవ కలిగినటువంటి స్నేహితుడిని కానీ అలా చెప్పుకుంటారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే తలలో నాలుక అంటే తెలుసు కదా మనకి, అదే బాగా చెప్పాను ఇప్పుడే. జస్ట్ తల దూర్చడం. దూర్చడం అంటే ప్రవేశించడం. తల దూర్చడం అంటే ఏంటమ్మా? ప్రవేశించడం. నెక్స్ట్ వన్ మట్టి మనుషులు. మట్టి మనుషులు అంటే శ్రామికులు లేదా శ్రమజీవులు. మన్ను తిన్న పాములాగా అంటే కదలిక మెదలిక ఉండే వాళ్ళనే మన్ను తిన్న పాములాగా అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట, జాతీయాలు లేదా విశేష అర్థాన్ని ఇచ్చేవి అని. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈడు జేడు టెట్కి రిపీటెడ్గా వస్తుంది. అన్నం పుణ్యం మనకేమిచ్చారంటే కిందన అన్నం పుణ్యం అల్లారు ముద్దుగా 600 అన్నాదమ్ములు అని ఇచ్చారు. కానిది ఏదని అడుగుతున్నారు అక్కడ, జాతీయం కానిది ఏదని. అప్పుడు మనకు అవసరం కదా. అన్నం పుణ్యం అంటే చూడండి, అది మనకు డైరెక్ట్గా అర్థాన్ని ఇవ్వకుండా దానిలో ఇంకొక అర్థం దాగి ఉండడం అనమాట. అన్నం పుణ్యం అంటే మనకు అర్థమవుతుంది ఏంటి, అందులో ఇంకొక అర్థం ఉంది, ఏమీ తెలియని తను. అన్నం పుణ్యం అంటే ఏమీ తెలియని తను. కల్లా కపటం అంటే అమాయకత్వం. కల్లా కపటం తెలియని వాళ్ళరా అంటారు, అమాయకత్వం. అల్లారు ముద్దుగా అంటే మిక్కిలి ఇష్టము, అధికమైన ప్రేమ. 600 అంటే ఖచ్చితంగా చేయడం అనమాట. 600 పని చేస్తారు. చూడండి, సమయపాలన అనే లెసన్లో ఉంటుంది ఇది. 600 అని అంటే గాంధీజీ గారు సమయపాలన 600 సరే తన సమయపాలన అనేది తప్పరని. అడపా దడప అప్పుడప్పుడు అని అర్థం. ఈడు జోడు సరి సమానం. ఆరితేరిన అంటే నేర్పును కలిగి ఉండడం. తలలో నాలుకలా అంటే మిక్కిలి అనకవ కలగడం, రిపీట్ అయింది. నెక్స్ట్ ఆబాల గోపాలం. ఆబాల గోపాలం అంటే అందరూ అని అర్థం. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ పిచ్చాపాటి అని ఇచ్చారమ్మా. దాని తర్వాత ఇది వచ్చింది. పిచ్చాపాటి అంటే ఊసిపోక కబుర్లు. ఊసిపోక ఏవో ఒక కబుర్లు వేయడాన్నే పిచ్చాపాటి అంటారు. మనకి ఊసిపోక కబుర్లు వేయడానికి ఉపయోగించేటటువంటి జాతీయం ఏంటని అనొచ్చు. అందుకు దీని మీనింగ్స్ అన్నీ మీకు అవసరమే. తెన్నులు చూసి, నేను టెలిగ్రామ్ లింక్ అనేది దీంట్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో. దాంట్లో జాయిన్ అయితే నేను PDF అనేది నేను పంపిస్తాను ఒక 2 or 3 days పోయాక. తెన్నులు చూసి అంటే ఎదురు చూసి. నెక్స్ట్ వన్ కనుమరుగవడం అంటే ఇవి 6th క్లాస్లో ఉన్నాయమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా డైరెక్ట్గా ఇచ్చారు. కనుమరుగు అంటే నాశనం. రూపు మాపడం అంటే నాశనం చేయడము, నశించడం. పట్టుకొని వేలాడడం అంటే వదిలిపెట్టకుండా ఉండడం. కాలు దువ్వడం అంటే ప్రతిదానికి తగుకు సిద్ధమవుతుంది, కాలు దువ్వుతారా అంటారు, తగుకి సిద్ధమవ్వడం. త్రిలోదకాలు ఇవ్వడం, సంబంధం మరియు అనుబంధం కలిగి ఉండడం. అనుబంధం తెంచుకోవడం. త్రిలోదకాలు ఇవ్వడం డూడు బస్వాన పాఠంలో ఉంటుంది కదా, త్రిలోదకాలు ఇవ్వడం. సంబంధం అనుబంధం తెంచుకోవడం అనమాట. నెక్స్ట్ వన్ ఉబలాటం, చాలా ఉబలాట పడిపోతున్నాడు అంటారు, కుతూహలం. చిరస్మరణీయుడు అంటే నిత్యము స్మరింపదగినవాడు. చేజారిపోవు, దొరకకుండా పోవడం. తహతహలాడడం, ఆరాటపడడం. తేట తెల్లం చేయు, స్పష్టంగా వివరించు. పటాపంచులు, పూర్తిగా తొలగిపోవడం. తిరుగుముఖం, వెనక్కి రావడం. కంటపడకుండా అంటే కనిపించకుండా. నెక్స్ట్ వన్ ప్రలోభ పెట్టడం అంటే ఆశ చూపించడం. ఎన్ని ఉన్నాయి చూడండి, 6th క్లాస్. చీటికి మాటికి ప్రతిసారి అని అర్థం. చెవులో పడడం, వినిపించడం. గొంతు నులపడం, ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడాన్ని గొంతు నులమడం అంటారు. అర్థమైందండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నటువంటివి చూద్దాం. కాలక్షేపం, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా ఈ బ్రాకెట్ పెట్టేనే వదలొద్దు అసలు. మీరు ఏవి చూసినా చూడకపోయినా బ్రాకెట్ పెట్టినవి మాత్రం అస్సలు వదలొద్దు. కాలక్షేపం అంటే సమయాన్ని వృధాగా గడపడాన్ని కాలక్షేపం అంటారు. హృదయ విధాకరం అంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగి ఉండడం హృదయ విధాకరమే. గుండెలు అలసిపోయేటట్టు అంటే ఇది కూడా ఎక్కువ బాధకు సంబంధించింది. ముక్కు మీద వేలేసుకోవడం, ఆశ్చర్యాన్ని కలిగించినప్పుడు అలా అంటారు. గుండె చేరువవ్వడం, మనసు బాగా బాధపడి కలత చెందినప్పుడు గుండె చేరువగు అంటారు. హృదయం ముక్కలవ్వడం, మనసు బాగా గాయపడిపోవడం. హృదయం ముక్కలవ్వడం అంటే అసలు పూర్తిగా దాన్ని వాళ్ళు భరించలేకపోవడం అనమాట. పొట్టను పెట్టుకోవడం అంటే అక్కడ అపహరించడం లేదా పాడు చేయడం లేదా సంహరించడం అనేటటువంటిది వస్తుందన్నమాట.
అపహరించడం, పాడు చేయడం, సంహరించడం ఇలాంటి మీనింగ్ వస్తుంది. అర్థమైందండి. 7th అవి. తహతహలాడడం అంటే అత్యధిక ఇష్టం. కటకట అంటే ఇబ్బంది. పదే పదే అంటే ఎక్కువసార్లు. కాపలా కాయడం తెలుసు. తలలు వంచు అంటే లొంగిపోవడం. కళ్ళ ముందు మొదలడం అంటే కనిపించడం. చెదిరిపోవు అంటే చల్లా చెదిరవడం. పరుగులు తీయు అంటే పరిగెత్తడం. కేరింతలు అధికమైన నవ్వు. మనసు దిటవు చేసుకోవడం అంటే మనసు గట్టి పెట్టుకోవడం. కలకాలం ఎల్లప్పుడూ. ముక్తకంఠము అంటే కలిసికట్టు. నెక్స్ట్ ఇక్కడ సునాయాసం అతి సులభంగా ఉండడాన్ని సునాయాసంగా అంటారు. కలవరపడ్డం అంటే కంగారు పడడం. కలవరపడ్డం అంటే బాధపడ్డాన్ని కూడా కలవరపడ్డం అని అంటారు. అణిచివేయు లొంగదీయడం. అయోమయం అంటే ఏమీ అర్థం కాకపోవడం టైం అప్పుడు అయోమయం అంటారు. అవి చిన్న చిన్నవి. కన్నుల పండగ ఇది 8th క్లాస్లో ఉన్నాయి. మనకి రిపీటెడ్గా వస్తున్నాయి. ఒకసారి చూడండి. కన్నుల పండగ అందంగా మనోహరంగా ఉండడాన్ని కన్నుల పండుగ అంటారు. చెక్కు చెదరలేదు, ఏమాత్రం కూడా పాడు కాలేదు అని అర్థం. పరవళ్ళు తొక్కడం అంటే మించిన వేగంతో సాగడాన్ని పరవళ్ళు తొక్కడం అంటారు. మకుటాయమనం అంటే కిరీటంతో సమానం, ఎంతో శ్రేష్టమైనది అని అర్థం. ఎక్కువ శ్రేష్టమైనది అని అర్థంలో మకుటాయమనం అని వాడుతారు. పరవళ్ళు తొక్కడం అంటే ఎక్కువ వేగంతో సాగడం. చెక్కు చెదరకపోవడం అంటే ఏమాత్రం పాడు కాగలేదు అని అర్థం. ఆనంద డోలకల్లో తేలడం. ఆనంద డోలికల్లో తేలడం అంటే మించిన ఆనందంలో తేలిపోవడం. అర్థమైందండి. మించిన ఆనందంలో తేలిపోవడం. నెక్స్ట్ వన్ కానీకాలం అంటే కలిసిరాని కాలం, అనుకూలించని కాలం, విపత్కర పరిస్థితి అని అర్థం. కలిసిరాని కాలం, అనుకూలించని కాలం, విపత్కర పరిస్థితినే కానీకాలం అంటారు. నెక్స్ట్ వన్ గుండె భారం అంటే అధికమైన బాధ. నోళ్ళు నొక్కుకొను అంటే అసూయపడడం. అడుగంటి పోవు అంటే లేకుండా పోవడం. అడుగుపెట్టు అంటే ప్రవేశించడం. వీణుల వీణులంటే చెవులు. వీణుల విందు అంటే చెవులకింపుగా లేదా శ్రవణ పేయము అని అర్థం. కరతామలకం అంటే తేలికగా సాధ్యమయ్యేది. కరము అంటే చేయి. కరతామలకం అంటే చేయగలిగినది లేదా తేలికగా సాధ్యమయ్యేది అని అర్థం. కాకతాళీయం అంటే హఠాత్తుగా జరిగేటప్పుడు కాకతాళీయం అని వాడుతారు. నెక్స్ట్ చెక్కు చెదురు అంటే దెబ్బతినకుండా ఉండడం. తెల్లబోవుట అంటే వెలవెలబోవడం. శిరోధార్యం అంటే అంగీకారం. ఇవన్నీ జాతీయాలండి. అర్థమయ్యాయి కదా. మీరు మళ్ళీ ఒకసారి చదవండి, రిపీటెడ్గా చదవండి. ఒక 2 or 3 days పోయాక నేను PDF అనేది టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేశానంటే మీరు ఫస్ట్లోనే PDF దగ్గరికే వెళ్తారు తప్ప వీడియో కోసం మీరు ఆలోచించరు. అందుకు చూడండి, మీరు వివరంగా నేర్చుకోండి. ఫస్ట్ పీడిఎఫ్లు దాచుకొని ఏం చేసుకుంటారు, ఎప్పటికప్పుడు నేర్చేసుకోవాలన్నమాట. పొడుపు కథలు, చమత్కార పద్యాలు. ఫస్ట్ పొడుపు కథలు అనేటటువంటివి చూసేద్దాం. నెక్స్ట్ చమత్కార పద్యాలు ఏ క్లాసుల్లో ఉన్నాయో చూద్దాం. పొడుపు కథలు ఇక్కడ మనకు ఫస్ట్ 7th క్లాస్లో ఉన్నవి చూద్దాం. అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు కళ్ళు. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు వల. నెక్స్ట్ వన్ మూత తెరిస్తే ముత్యాల పేరు అనేది దంతాలు. నెక్స్ట్ వన్ ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండెను. అది ఏంటది? టెంకాయ. నెక్స్ట్ వన్ మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఇంకొకటి ఆడదు. ఏంటండి అది? తిరగలి. నెక్స్ట్ వన్ ఇంట్లో వాకిలిలో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏంటండి అది? నత్త. నెక్స్ట్ వన్ ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళుతోనే చూసేది నెమలి. ఒకటే అక్షరం, అది లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు. ఎవరండి? స్త్రీ. ఇవన్నీ కూడా మనకి 7th క్లాస్లో వచ్చినటువంటివి. ఓకేనండి. నెక్స్ట్ వన్ పద్యాత్మక పొడుపు కథలు. ఇవి మనకి 8th క్లాస్లో వచ్చాయి. ఒకసారి చూడండి. 8th or 7th పద్యాత్మక పొడుపు కథలు. రాతి పేరే గాని మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరి దంచలేదు, చెక్కిలమ్ములాగు చచ్చి పడుతుంది, రైలు బండిలాగా పాకుతుంది. ఇదేంటంటే దీని మీనింగు? రోకలి బండ. నెక్స్ట్ వన్ కనులు 3 గలవు, కార్దు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చినందు నలమేగుడును కాదు, దీని భావం ఏమి తిరుమలేస. దీని భావం ఏంటంటే టెంకాయ. 3 కన్నులు ఉంటాయి అనేసి. నెక్స్ట్ వన్ తల తోక నుండును, పలుక నాలుక లేదు. తల తోక ఉంటుంది కానీ పలకడానికి నాలుక లేదు. అలాగే పండ్లు గలవు కానీ కానరాదు,
పట్టి చూడునందు ప్రాణమే ఉండదు దీని భావమేమి తిరుమలేస అంటే దీని భావం అంటే పాము కుబుసం అంట. నెక్స్ట్ వన్, పర్వత శ్రేష్ఠ పుత్రికాపతి విరోధి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల బిడ్డ బిడ్డ సున్నమించక తేగది సుందరాంగి అని ఇచ్చారు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే దరిద్ర దేవత అని. ఓకేనండి. నెక్స్ట్ వన్, శతపత్రంబుల మిత్రుని సుతజంపిన వాణిభావ సూనిని మామన్ సతతము దాల్చెను నాతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో. సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో అంటే చూడండి, సుతవాహనం వైరి వైరి అంటే పిల్లికి శత్రువు అండి. పిల్లికి శత్రువు ఎవరు అన్నాడు. చివరికి వచ్చేసరికి పిల్లికి శత్రువు ఎవరు అని వస్తుంది అనమాట. దీని ఆన్సర్ కుక్క. నెక్స్ట్ వన్, అంచిత చతుర్థ జాతుడు పంచప మార్గమున నేగి ప్రథమ ధనుంజున్గాంచి తృతీయంబక్కడ నుంచి ద్వితీయంబు దాటి ఎప్పుగా వచ్చెన్. దీని యొక్క అర్థం ఏంటంటే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఓకేనండి. ఇక్కడ పంచాన్ని ఉంది చూడండి, ఇక్కడ పంచానికి కీవర్డ్ ఉంది, కావాలంటే చూడండి. నెక్స్ట్ వన్, థర్డ్ క్లాసు. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేతితో జల్లుతారు, నోటితో ఏరుతారు. దీని ఆన్సర్ ఏంటంటే పుస్తకము, అక్షరాలు. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు. దీని ఆన్సర్ కొబ్బరికాయ. నెక్స్ట్, పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఇది నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు కోటి పువ్వులు. ఇది ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు. 4 కాళ్ళ జంతువును తీయని పాలు ఇస్తాను, అంబా అంబా అంటాను, ఎవరిని అంటే ఆవు. పళ్ళలో రాజును నేను ఆకాశంలో ఉంటాను, అందంగా పళ్ళలో రాజును నేను తీయగా ఉంటాను, నేను వేసవిలో వస్తాను, నేనెవరిని? మామిడి పండు. అందరికీ మామను నేను, ఆకాశంలో ఉంటాను, అందంగా వెలుగుతాను, ఎవరిని? నేనెవరిని? చందమామ. ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాదు, నాకు ఒక తోక ఉంటుంది, కోతి కాదు, ఎవరిని అంటుంది? గాలిపటం. థర్డ్ క్లాసు. ఇంకా, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. పొడుపు విడుపు పాఠంలో ఉన్మికీకరణ దగ్గర ఉంటుంది. ఇది ఉన్మికీకరణ స్టార్టింగ్ పిక్చర్ దగ్గర ఉంటుంది. కుందేలు. తీసే కొద్దీ పెరిగేది ఏది? గొయ్యి. పొడుపు కథ పాఠంలోనే ఉంటుంది. సీతి గీతి నూరి వాళ్ళు డిస్కషన్ వస్తుంది కదా సందర్భాలు, అక్కడ వాళ్ళు పొడుపు కథలు మాట్లాడుకుంటుంటారు. అవి తీసే కొద్దీ పెరిగేది గొయ్యి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమేంటంటే ముగ్గు. 100 చిలుకలకు ఒకటే ముక్కు, పల్లగుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నువ్వుతిలో పడ్డాడు, అరటిపండు. ఇంట్లో కలి ఒంట్లో కలి ఏంటంటే ఆకలి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఇవి ఒక క్లాస్లో ఇవ్వడం జరిగిందండి, ఒక క్లాస్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది పొడుపు. ఇవి ఒకసారి చూద్దాము. ఇవి చూసిన తర్వాత 8th క్లాస్లో ఉన్నటువంటి చమత్కార పద్యాలు చూసేద్దాం. పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు. పున్నమికి పూత, అమావాస్యకి ఆరగింపు. దీని ఆన్సర్ ఏంటి అంటే తేనెపట్టు. ఊరంతటికి ఒకటే దుప్పటి, ఆకాశం. కోడి కాని కోడి, పకోడి. నెక్స్ట్ వన్, అది ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? కోడి కాని కోడి అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారిది ఉంటుంది కదా చివర, అక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఊరంతటికి ఒకటి. నెక్స్ట్ వన్, కాయ కాని కాయలు, తలకాయ ఎండ్రకాయ. ఇవి తమాసా వాక్యాలు అనమాట. దీన్ని తమాసా వాక్యాలు అంటారు. నెక్స్ట్ వన్, జీవికి పుట్టింది కానీ చలనం లేదు. దీని ఆన్సర్ ఏంటండి? గురుడ్డు. నిద్రలో కూడా కన్నులు మూయింది. నిద్రలో చూడండి, జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఇది ఇస్తున్నారు బిట్ ఎక్కువగా. నిద్రలో కూడా కన్నులు మూయినది చేప. ఇది బిట్టిచ్చారు. వినేవాడికి కనేవాటికి బెత్తడి దూరం. ఇదేంటంటే చెవులు, కన్నులు. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరొద్దు మా ఊరికి రాదు. ఇది కూడా టెట్లో బిట్టిచ్చారు, చెట్టు. నెక్స్ట్ వన్, ఇంట్లో కలి ఒంట్లో కలి. చూడండి, నేను ఆల్రెడీ రాశాను కదా ఇంట్లో కలి ఒంట్లో కలి అని. వాకిలి ఆకలి. నెక్స్ట్ వన్, అదే పొడుపు విడుపు పాఠంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, నల్లటి పొద వల్ల పుట్టింది, పరవరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్టణానికి వచ్చింది, గోరెంక పట్టణాన సచ్చింది. ఇదేంటంటే పేను. నెక్స్ట్ వన్, 7 అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. 7 అన్నదమ్ములని వచ్చింది ఇంద్రధనస్సు. నెక్స్ట్ వన్, కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేటటువంటిది. ఇది
కొనేటప్పుడు నల్లగా ఉంటుంది, తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. నేరేడు పండు. నెక్స్ట్ వన్, ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఇది ఎక్కువగా ఇస్తున్నారండి. ఏంటంటే కొబ్బరికాయ. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే అర్థము. దీని యొక్కటి అర్థము. నెక్స్ట్, చెట్టున పుట్టిన చెంగిరాతిన పుట్టిన రంగితీగన పుట్టిన తిమ్మిబావ నోట్లో వసంతములాడే. ఇదేంటంటే తాంబూలం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. దీని ఆన్సర్ ఏంటంటే తేలు. నెక్స్ట్, శిలవృక్షము తలబుట్టిన చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్ దళవాకిట రమియింతురు సలిలతముగా దీని నెరుగు సరస్సులు గలరే అనేటటువంటిది ఇచ్చారు. దీని ఆన్సర్ ఏంటంటే సున్నము, వక్క, ఆకు. శిలవృక్షము తలపుట్టినని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఓకేనండి. నెక్స్ట్ వన్, తెల్లని భూమిలో నల్లని విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో వేరుతారు. కాగితము, అక్షరాలు. కిటికిటి తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు. దీని ఆన్సర్ కళ్ళు. నెక్స్ట్, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, మజ్జిగ కవ్వం. ఇందాక మీకు రాంగ్ చెప్పాను కదా, కుందేలు అని. అక్కడ మజ్జిగ కవ్వం అని రాసుకోండి. ఓకేనండి, మజ్జిగ కవ్వం. నెక్స్ట్ వన్, ముక్కున పైనము నడుచును, ప్రక్కన నోరుండు, గాలి పారన సేయున్, గ్రక్కున వేసిన కూయున్, మక్కువతో దీనిదెలయ మనుజుడగలరే అనేటటువంటిది ఇచ్చారు చూడండి. మక్కున పైనము నడుచును, ప్రక్కన నోరుండు, గాలి పారన సేయున్. చూడండి, ఇది పద్యాత్మక పొడుపు కదనమాట, బొంగరము. నెక్స్ట్, కాళ్ళు రెండు గలవు గాని మనిషిగాడు, నోరు గలిగి ఎదుటి వారి నరుచు, గాలి మేసి లస్స గానరు మ్రోయును, దీని భావమేమి తిరుమలేస. ఈ తిరుమలేస అని ఉంటాయా, ఇవి చమత్కార పద్యాలు. చమత్కార పద్యాలు పద్యాత్మక పొడుపు కథలు అని చెప్పేసి ఉంటున్నాయి అన్నమాట. ఇవి చమత్కార పద్యాలు అంటే ఏంటి? పద్యాత్మక పొడుపు కథలని చమత్కార పద్యాలు అంటారు. దీని ఆన్సర్ సైకిల్. ఓకేనండి. మనం తమాషా వాక్యాలు కూడా మనకి పొడుపు కథలుగానే చెప్పుకుంటున్నారు. తమాషా వాక్యాలు మనకు కొన్ని ఉన్నాయి ఒక దగ్గర, అదే టెక్స్ట్ బుక్కుల్లోనే. వడను తినే వడ, దవడ. నెక్స్ట్, రోజాలను పెట్టుకునే రోజాలు, శిరోజాలు. జనాలను తినే జనం, భోజనం. ఖండాలు దేశాలు లేని పటం, ప్రపంచపటం. ప్రేమను పంచే కారం, మమకారం. తాగలేని పాలు, పాపాలు. ఎదుటివారికి మేలు చేయడం, ఉపకారం. ఎదుటివారికి గేలి చేయడం, వెటకారం. దట్టమైన చీకటి, అంధకారము. గర్వము, అహంభావం, అహంకారం. ఇలా మనకి తమాషా వాక్యాలన్నీ ఇచ్చారు. నెక్స్ట్ వన్, మనం 8th క్లాస్లో ఉన్నటువంటి పద్యాత్మక పొడుపు కథలు ఒకసారి చూసేద్దాం. ఇవి 7th క్లాస్లో చూసేద్దాము. 7th క్లాస్ తర్వాత మనం 8th క్లాస్ చూద్దాం. 6th కూడా ఉన్నాయి. 6th చూసేద్దాము, తర్వాత 7th, తర్వాత 8th. ఇక్కడ కరయ్యే గంబు గలదు, చరణంబులా లేవు, కడుపు నడుము వీపు మెడయు గలవు, శిరము లేదు గాని నరుల బుట్టుక మృంగి, సొగసు గూర్చి దీని సొగసు గనుడి అని ఇచ్చారు. దీని ఆన్సర్ చొక్కా. అర్థమైందండి. చరణంబులు లేవు, కడుపు నడుము అన్నీ ఉంటాయి కానీ అవే చొక్కా. నెక్స్ట్, ఇలలో ఇద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపట వేలన్, బలమెత్తి కట్టమరచిన నెలయొక తమ కలుగలేని కేణిగిని ఇచ్చానని ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక కవికి అనమాట ఒక పద్యాన్ని పూరించమని ఇస్తారు. అంటే ఏనుగుని ఎలుక ఏనుగుని కలుగులోనికి ఇచ్చేసింది అనేసి ఒక ఇది ఇచ్చి దాన్ని పద్యం రూపంలో రాయమని చెప్తారనమాట. అప్పుడు సమస్య ఇచ్చి ఆ పద్య రూపంలో పూరించమని అంటే ఇలా పూరిస్తాడనమాట కవి. అంటే చదరంగంలో ఉన్నటువంటి పావులు ఉంటాయి కదా, పావులో ఏనుగు పావుని అనమాట. వాళ్ళు చదరంగం ఆడి మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏనుగు పావుని ఆ ఎలుక అనమాట పట్టుకెళ్ళిపోయినట్లుగా. కానీ ఏనుగుని పట్టుకెళ్ళిపోయినట్లు పద్యంలో ఉంటుంది కదా, అలా. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. హరికుమారుడై ఎప్పెడు నాతడు హరిహరికి దక్షిణ నేత్రమౌ, నాతడు హరికి శిరము తోట వరలు నాతడు హరిహరికి వామక్షమౌ, యక్షునాథుడు హరి అని ఇలాగిచ్చారు మనకి. ఇది కూడా పద్య రూపంలో ఉన్నదండి. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే హరే, కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు అని వివిధ రకాలుగా, అంటే హరి అనే పేరుతో ఇన్ని అర్థాలు ఉంటాయి. ఇది హరి యొక్క నానార్థాలండి, అది మనకు చెప్పారు. నెక్స్ట్ వన్,
వడల నిండా కన్నులుండు ఇంద్రుడు కాదు, కంఠమందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావమేమి తెలుసుకోండి అన్నారు. దీని భావం నెమలి. నెక్స్ట్ వన్, వంగ తోట నుండి వరిమల్లలో నుండు జొన్న చేల నుండు చోద్యమగును, తలుపు మూల నుండి తల మీద నుండును, దీని భావమేమి తిరుమలేస అన్నారు. ఇది పద్యాత్మక పొడుపు కదని. అంటే వంగ తోటలోను జొన్నసేలలోను వరిమల్లలోను తలుపు మూలన ఏముంటుందంటే అక్కడ ఇచ్చారు, వంగ తోటలో ఉంటుంది, జొన్న సేలలో ఉంటుంది, వరిమల్లలో ఉంటుంది, తలుపు ఇంటి మూలలో ఉంటుందని, తల శరీరానికి ఉంటుందని దీని అర్థం అంట. అంతే. నెక్స్ట్ వన్, అది ఏమిటి అని అడుగుతారు మీకు. ఆ పద్యం ఇచ్చేసి అది ఏమిటి అని అడుగుతారు. అది చమత్కార పద్యమా, నీతి పద్యమా, సుభాషితమా అలా అడుగుతారు. అందుకు మీకు ఈ చమత్కార పద్యం తెలియాలి. నెక్స్ట్, కొప్పల కాయగా చూడండి, కవికి ఒక పద్యాన్ని ఒక సమస్యను ఇస్తారనమాట. ఏంటంటే కప్పని చూసి పాము వణికింది, దీన్ని పద్య రూపంలో పూరించమంటారు. కప్పని చూసి పాము వణుకుతుందండి, వణకదు. కానీ దాన్ని పద్య రూపంలో ఎలా పూరిస్తారంటే, కప్పలు కావలిగాయిగా చెప్పులు కర్రయును బూని శీఘ్ర గతిందా జప్పుడుయగు వచ్చడి వెంగప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్. అంటే చెప్పులు కుప్పల్ని కావలిగాయడండి, కుప్పలు కాదు, కుప్పల్ని కావలిగాయడానికి చెప్పులు అన్నీ వేసుకుని కర్ర పట్టుకొని వెంగప్ప వస్తుంటే ఆ వెంగప్పని చూసి పాము గడగడ వణికింది. అక్కడ వెంకప్పలోను కప్ప ఉందన్నమాట. అలా పూరించారు కవి. నెక్స్ట్ చమత్కార పద్యం చూడండి, 7th క్లాస్కి వచ్చేసరికి, యోదెవ్వడి కురుబలమున మాధవ సకుడేమి మిక్కిలి మరుతిరుగాడన్ సాధించనెవని రాముడు రాధేయుని నందినెక్కి రావణుని గెలిచానని చెప్పేసి ఒక చమత్కార పద్యం ఉంది. అంటే యోదేవుడు కురుబలమున అంటే కర్ణుడు, మాధవ సకుడే ఏమెక్కి వచ్చాడంటే నందినెక్కి, రాముడు ఎవరిని సాధించారు అంటే రావణాసుడిని, రాధేయుడు నందినెక్కి రావణ గెలిచానని చెప్పేసి ఈ అన్నింటి తాలూకు ఆన్సర్ రాధేయుడు అంటే కర్ణుడు, నందినెక్కాడు, రావణుని గెలిచాడు. ఈ ఒక్కొక్క పాదంలో ఉన్నటువంటి ఆన్సర్ అంతా కూడా మనకి చివరి పాదంలో ఇచ్చేసాడనమాట. అదే నెక్స్ట్ వన్. ఇది ఒక చమత్కార పద్యము. నెక్స్ట్, చలన శక్తి కలదు జంతువు కాదది, చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావం ఏం తిరుమలస. అంటే దీని భావం కడియారమండి. నెక్స్ట్ వన్, మామిడేల పూచు మండు వేసంగిని బాలుడేల పోవు పశుల వెంట రాజు సేవ నేల రహిజోర్చి చుండను మాట నొక్క మూట ముద్దు కృష్ణ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మామిడేల పూసిన మండు వేసంగిలో, అంటే మామిడి పూసేది ఎందుకు అంటే కాయడానికి, బాలుడు పశుల వెంట ఎందుకు పోతాడంటే కాయడానికి, రాజుసేవ కూడా ప్రజలకి కాయడానికి, రాజుసేన అంటే సైన్యం, ప్రజలను కాయడానికే అని అర్థం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, శివుడద్రిని శయనించుట రవిచంద్రులు మెంటనుంట రాజీవాక్సన్ డవిరలముగా శేషునిపై బవలించుట నల్లిబాధ పడలేక సుమి. నల్లిబాధ పడలేకే శివుడు కొండపైన, సూర్యచంద్రుల ఆకాశం పైన, విష్ణువు ఆదిశేషువు పైన నిద్రిస్తున్నారని అర్థం అనమాట. నెక్స్ట్ వన్, తాక వెనకాల నుండును టీ కప్పు నుండు మండు టెండల నుండు మోకాలి ముందు నుండును ఆకాశం పై నుండును అద్దిరిబాను. అంటే తోక వెనకాలే ఉంటుంది, టీ కప్పు నెక్స్ట్ కప్పులోనే ఉంటుంది, మోకాలు అనేటటువంటివి ముందునే ఉంటాయి, ఆకాశం ఎప్పుడు పైనే ఉంటుంది అని అర్థం అనమాట. 6th 7th చమత్కార పద్యాలు చూసాం కదండి.